భారతదేశం నా మాతృభూమి అనే మన జాతీయ ప్రతిజ్ఞను రచించినది ఎవరు? ఆప్షన్స్: ఏ. రవీంద్రనాథ్ ఠాగూర్, బి. రాజూరి వెంకటరామారావు, సి. పైడిమర్రి వెంకట సుబ్బారావు, డి. బంకిం చంద్ర చటర్జీ. ద రైట్ ఆన్సర్ సి. పైడిమర్రి వెంకట సుబ్బారావు. దక్షిణ భారత రాష్ట్రాల నుంచి ఎన్నికైన మొదటి ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్స్: ఏ. పివి నరసింహారావు, బి. హెచ్డి దేవేగౌడ, సి. పైవారెవరూ కాదు. ద రైట్ ఆన్సర్ ఏ. పివి నరసింహారావు. జూన్ 21, 1991 నుంచి మే 16, 1996 వరకు. భారతదేశానికి ఎక్కువ మంది ప్రధానమంత్రులను అందించిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఏ. ఉత్తరప్రదేశ్, బి. రాజస్థాన్, సి. బీహార్, డి. గుజరాత్. ద రైట్ ఆన్సర్ ఏ. ఉత్తరప్రదేశ్. భారతదేశంతో అతి పొడవైన సరిహద్దును పంచుకునే దేశం ఏది? ఆప్షన్స్: ఏ. మయన్మార్, బి. బంగ్లాదేశ్, సి. చైనా, డి. పాకిస్తాన్. ద రైట్ ఆన్సర్ బి. బంగ్లాదేశ్. క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్ని ఎదుర్కొన్న భారతీయ రాజు ఎవరు? ఆప్షన్స్: ఏ. అంబి, బి. పోరస్, సి. ధననందుడు, డి. అభిసారస్. ద రైట్ ఆన్సర్ బి. పోరస్ అనగా పురుషోత్తముడు. భారతదేశంలో పోర్చుగీసు వారి తొలి స్థావరం ఏది? ఆప్షన్స్: ఏ. కొచ్చిన్, బి. కాలికట్, సి. గోవా, డి. పులికాట్. ద రైట్ ఆన్సర్ బి. కాలికట్. స్వతంత్ర భారతదేశానికి మొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్స్: ఏ. డల్హౌసీ, బి. లార్డ్ కర్జన్, సి. సి. రాజగోపాలాచారి, డి. ఎంజి రనడే. ద రైట్ ఆన్సర్ సి. సి. రాజగోపాలాచారి. దేశంలో మొట్టమొదటిసారిగా నాణాలను రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్స్: ఏ. షేర్షా, బి. బాబర్, సి. రాజపుత్రులు, డి. ఢిల్లీ సుల్తానులు. ద రైట్ ఆన్సర్ ఏ. షేర్షా అనగా సూర్ వంశస్థులు. భారత సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆప్షన్స్: ఏ. ఎంసి మహాజన్, బి. హెచ్జే కానియా, సి. కె. నాగేంద్ర సింగ్, డి. ఎంఎస్ ఫాతిమా బీవి. ద రైట్ ఆన్సర్ బి. హెచ్జే కానియా. దక్షిణ భారత రాష్ట్రాల నుంచి ఎన్నికైన రెండవ ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్స్: ఏ. పివి నరసింహారావు, బి. హెచ్డి దేవేగౌడ, సి. పైవారెవరూ కాదు. ద రైట్ ఆన్సర్ బి. హెచ్డి దేవేగౌడ. కర్ణాటక, జూన్ 1, 1996 నుంచి ఏప్రిల్ 21, 1997 వరకు. ప్రథమ రాకెట్ ప్రయోగ కేంద్రం తుంబా ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: ఏ. కర్ణాటక, బి. తమిళనాడు, సి. కేరళ, డి. ఒడిషా. ద రైట్ ఆన్సర్ సి. కేరళ. భారతదేశం యొక్క వ్యోమగామిని ఏమని అంటారు? ఆప్షన్స్: ఏ. కాస్మోనాట్, బి. వ్యోమనాట్, సి. ఆస్ట్రోనాట్, డి. టైకోనాట్. ద రైట్ ఆన్సర్ బి. వ్యోమనాట్. ప్రస్తుత లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్స్: ఏ. 453, బి. 552, సి. 543, డి. 524. ద రైట్ ఆన్సర్ సి. 543. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఏ నగరంలో కలదు? ఆప్షన్స్: ఏ. చెన్నై, బి. అహ్మదాబాద్, సి. ముంబై, డి. హైదరాబాద్. ద రైట్ ఆన్సర్ డి. హైదరాబాద్. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు అనుసరిస్తున్న మతం ఏది? ఆప్షన్స్: ఏ. జుడాయిజం, బి. హిందూ మతం, సి. క్రైస్తవ మతం,
డి ఇస్లాం మతం. ద రైట్ ఆన్సర్ సి క్రైస్తవ మతం. ప్రపంచ మాతృభాషా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్ ఏ ఫిబ్రవరి 4, బి ఫిబ్రవరి 7, సి ఫిబ్రవరి 21, డి ఫిబ్రవరి 28. ద రైట్ ఆన్సర్ సి ఫిబ్రవరి 21. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి మహాత్మా అనే బిరుదును ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్స్ ఏ భగత్ సింగ్, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి జవహర్లాల్ నెహ్రూ, డి లాల్ బహదూర్ శాస్త్రి. ద రైట్ ఆన్సర్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆధార్ కార్డుకు మొత్తం ఎన్ని అంకెలు గల కోడ్ ఉంటుంది? ఆప్షన్స్ ఏ 8, బి 10, సి 12, డి 16. ద రైట్ ఆన్సర్ డి 16. యునెస్కో ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్ర సాంస్కృతిక సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్స్ ఏ 1942, బి 1945, సి 1948, డి 1950. ద రైట్ ఆన్సర్ బి 1945. భారత భూభాగం నుంచి ప్రయోగించిన తొలి కృత్రిమ ఉపగ్రహం ఏది? ఆప్షన్స్ ఏ భాస్కర 1, బి ఆర్యభట్ట, సి రోహిణి, డి మెట్షాట్. ద రైట్ ఆన్సర్ సి రోహిణి. 18th మే 1974న స్మైలింగ్ బుద్ధ అనే కోడ్తో భారతదేశంలో మొదటి అణు విస్ఫోటనం ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఆప్షన్స్ ఏ గుజరాత్, బి హర్యానా, సి మహారాష్ట్ర, డి రాజస్థాన్. ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ చేయగలరు. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయగలరు. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు.